ఎప్పుడో కొన్నిసార్లు మన జీవితం నిశ్శబ్దంగా అనిపిస్తుంది. మనము ప్రార్థిస్తాము, కాని మార్పు కనిపించదు. మన మనసులో ఒక ప్రశ్న, దేవుడు నన్ను మరచిపోయాడా? కాని వినండి, ఐజయా 49:15 చెబుతుంది, తల్లి తన శిశువును మరచిపోవచ్చునేమో, కాని నేను నిన్ను ఎప్పటికీ మరచిపోను అని యెహోవా అంటున్నాడు. దేవుని నిశ్శబ్దం ఆయన గైర్హాజరీ కాదు. ఆయన వెనుకపట్టు పనిచేస్తున్నాడు. నీ ఊహకు మించిన ఆశీర్వాదాన్ని సిద్ధం చేస్తున్నాడు. యోసేపును జ్ఞాపకం చేసుకో. ద్రోహించబడి, మరచబడి జైలులో ఉన్న సమయములో దేవుడు అతన్ని ఉన్నత స్థితికి చేర్చాడు. నీ నిరీక్షణ వృధా కాదు. నీ బాధలో ఉద్దేశం ఉంది. దేవుని వాగ్దానాలు ఇంకా జీవముగానే ఉన్నాయి. అందువల్ల విశ్వాసముగా ఉండు, ప్రార్థించు, నమ్మకం ఉంచు. ఎందుకంటే దేవుని సమయములో నీ కథ ఆయన మహిమ